చూడండి, దానికి ముందు వారం మనం ఏం చూస్తామంటే, శిష్యులు యేసు ప్రభు వారికి యెరూషలేము కట్టడాలు చూపించి, ఇవి ఎంత అందంగా కట్టబడినాయో, ఇవి ఎంత సుందరంగా ఉన్నాయో చూడు ప్రభు అని చెప్పి మాట్లాడినప్పుడు, మీరు ఇవన్నీ చూసి మురిసిపోతున్నారులే కానీ రాతి మీద రాయి ఒకటి కూడా నిలవని దినాలు వస్తున్నాయి అని చెప్పని ప్రభువు మాట్లాడిన సంగతి అంత ముందు వారం చూసాం. తర్వాత ఏం జరిగిందనంటే, వాళ్ళు ప్రభువుని ఆ ఒలీవల కొండ మీద ఉన్నప్పుడు ఏకాంతంగా ప్రభు దగ్గరికి వెళ్ళి, నువ్వు చెప్తున్నావు ఒకటి 400 టన్నులు 500 టన్నులు ఉన్న బరువు ఉన్న రాళ్ళు ఇవి, మరి ఎప్పుడు జరిగిద్ది? ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? ఎలా వస్తాయి? ఎప్పుడు జరుగుతాయి అని చెప్పని అక్కడ 2 విషయాలు అడిగారు. నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి. మూడో విషయం ఏంటంటే, రాతి మీద రాయ నిలువని ఆ రోజు ఎప్పుడు అనే అక్కడ 3 విషయాలు. ఇక్కడ విషయాలు 3 ఉన్నాయి. రాతి మీద రాయి నిలవని విషయం జరిగేది ఎప్పుడు, నీ రాకడ ఎప్పుడు, యుగ సమాప్తి ఎప్పుడు, 3 విషయాలు ఉన్నాయి. చూడండి, దానికంటే ముందు ఒక మాట చెప్తున్నా. యేసు ప్రభు వారు ఈ విషయాన్ని ప్రజలకు చెప్పలా, శిష్యులకు చెప్పారు. మీరు చాలా జాగ్రత్త పట్టుకోండి. యేసు ప్రభు వారు ఈ మాటల్ని ప్రజలకు చెప్పలేదు, శిష్యులకు చెప్పారు. యేసు ప్రభు వారు మీరు ఇంకనూ గ్రహింపలేదా, మీరు ఇంకనూ అవివేకులుగా ఉన్నారా అని శిష్యుల్ని అడిగారు, ప్రజల్ని అడగలేదు. వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు, వీళ్ళు ఏర్పాట్లో ఉన్నవాళ్ళు దేవునిలో ఎదిగిన వారై ఉండాలని, దేవుని సంగతులు గ్రహించుకున్న వారై ఉండాలని చెప్పని దేవుడు కోరుకుంటున్నాడు. వారికి తన సంగతులు దేవుడు బయలుపరిచేవాడుగా ఉంటాడు. సంఘంలో అందరూ ఉంటారు, పిలువబడిన వారు ఉంటారు, ఏర్పరచబడిన వారు ఉంటారు. పిలువబడిన వాడు పిలువబడినట్లుగానే ఉంటాడు, ఏర్పరచబడిన వాడు పేరుగా ఉంటాడు. ఏర్పరచబడిన వాడు దేవుణ్ణి కోరుకుంటాడు, పిలువబడిన వాడు లోకాన్నే కోరుకుంటాడు. ఏర్పరచబడిన వాడికి దేవుని సంగతులు బయలుపరచబడతాయి, వాటిని ప్రత్యక్షతలు అంటారు. పిలువబడిన వాడికి వీటితో పని లేదు, వచ్చామా వెళ్ళామా అంతే. కానీ ఏర్పరచబడిన వారికి దేవుడు తన సంగతులు బయలుపరుస్తాడు. ఎప్పుడు బయలుపరుస్తాడు? నీకు దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో అధికమైన సమయం, ఏకాంతంగా గడిపే సమయం రావాలి. అక్కడ చూడండి, అక్కడ రాయబడిన మాట ఏకాంతంగా 12 మంది ఒకటై ఏకాంతంగా దేవునితో గడిపారు. చూడండి, మన జీవితాల్లో వినేదైనా దేవుని చేత బయలుపరచబడే సంగతులు ఉంటాయా? చూడండి, ఎవరో ఒక ప్రవక్తకి, ఎవరో ఒక సేవకుడికి, ఎవరో ఒక దైవజనుడికి దేవుడు బయలుపరిచింది నువ్వు వింటే అది నీ జ్ఞానం. దేవుడు నీకే బోధిస్తే అది ప్రత్యక్షత. జ్ఞానం కావాలి, కానీ ప్రత్యక్షతలు కలిగిన జీవితం ఉండడమే అసలైన ఆత్మీయత. ఈ మాట మీకు అర్థమైందా? జ్ఞానం కావాలి. బోధకులందరినీ పెట్టింది ఆయన అందుకే, అపోస్తులు, ప్రవక్తలు, కాపరులు, సువార్థికులు, ఉపదేశకులు, వీళ్ళందరూ ఎందుకురా బాబు అని అంటే సంఘానికి క్షమాపణ కలగడానికి వీళ్ళందరూ కావాలి. అదే సందర్భంలో పాత నిబంధన కాదు, ప్రవక్త మాత్రం వచ్చి చెబితే వాడి మాట విని కూర్చుంటారు. అందరిలో ఉండే దేవుడు, ఆత్మను విభజించి పంచిపెట్టిన దేవుడు ప్రత్యక్షతలు ఇచ్చేవాడుగా ఉన్నాడు కొత్త నిబంధన కాలంలో. నీకే సంగతులు బయలుపరిచేవాడిగా ఉన్నాడు, నీకే సంగతులు బోధించేవాడిగా ఉన్నాడు. నీవు దేవుని గ్రంథాన్ని ముందు పెట్టుకుని చదివినా, దేవునితో ఏకాంతంగా ప్రార్థనలో గడిపినా, దేవుడు తానే తన సంగతులను, తన ప్రత్యక్షతలను నీకు బయలుపరిచేవాడిగా ఉన్నాడు. రోజున అంతదాకా ఎవరు అలట్లా, ఆ కష్టము, ఆ సమస్య, ఆ బాధ కొరకు ప్రార్థన చేసి ఆమెను అనుకున్నామా అంతే. నా మాట దేవుడు విన్నాడు అనే తప్ప దేవుడు మాట్లాడేది నేను వినగలిగే స్థితిలో ఉన్నానా అనేది ఏం లేదు. చూడండి, జీవితంలో కొన్ని సందేహాలు వస్తాయి, దేవునిలో కొన్ని సందేహాలు వస్తాయి. ఎక్కడ తీరుతాయి? ఆయనకన్నా బాగా సందేహాలకు జవాబిచ్చే వాళ్ళు ఎవరున్నారు? దేవుని గ్రంథం కన్నా నీ యొక్క డౌట్స్కి, లేకపోతే నీకున్న సందేహాలకి క్లారిఫికేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? యూట్యూబ్లో ఇంకెవరన్నా పాస్టర్ చెప్పాడేమో, లేకపోతే ఇంకెవరన్నా మేధావైన పాస్టర్ ఉంటే సందేహాలు అడగదో కావాలి. కానీ నీకు రావాల్సిన అనుభవం ఎలాంటిదనంటే, ఎంతసేపు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జ్ఞానం పోగేసుకుంటవే కాదు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర జ్ఞానం పోగేసుకున్నప్పుడు దేవుని ఆత్మతో పాటు వాళ్ళ సొంతాన్ని కూడా కొంచెం కలుపుతారు. నా ఉద్దేశం ఏంటంటే, నా అభిప్రాయం ఏంటంటే, నా ఆలోచన నా అనేది కూడా కలిపేస్తారు. కానీ దేవుడే నీతో మాట్లాడితే దేవుడి అభిప్రాయం మాత్రమే నీకు చెప్తాడు. జీవితంలో కొన్ని నిర్ణయాలు, కొన్ని సందేహాలు, వాక్యంలో కొన్ని మర్మాలు అర్థం కానప్పుడు గాబరా పడుకు. వీళ్ళు ఏకాంతంగా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎలాగో ప్రార్థన చేశారో లేదా అడిగారో
వాళ్ళు ఎలాగైతే ఆయన ముందు పెట్టారో నీకున్న ఆ విషయాలు దేవుని ముందు పెట్టు. జవాబు ఇస్తాడా? ఖచ్చితంగా ఇస్తాడు. నాకు అనుభవం ఉంది. ఎలా ఇస్తాడు? ఎలా అయితేనే నీకు ఆ సందేహానికి ఆన్సర్ అనేది తప్పకుండా ఇస్తాడు. నీకు అర్థమైంది. ఎలాగనంటే అందరికీ ఒకే మార్గంలో కాకపోవచ్చు. ఒకసారి నాకు ఒక అధ్యాయంలో కొన్ని సంగతులు డౌట్ వచ్చింది. ఇప్పుడంటే చాలా లోతుగా నడిపించాడు, అప్పుడు మనకు అంత లోతులేదు. బట్ ఆ అధ్యాయం చాలా గందరగోళం, కన్ఫ్యూజింగ్ అనిపించింది. ఇదేంటి ప్రభువా, మరి నేను ఇలాగే చెప్పుకుంటూ వెళ్తాను. ఇప్పుడు మత్తయి సువార్త చెప్తున్నా కదా, అప్పుడు ఆ అధ్యాయం సమయాలు గ్రంథం చెప్తే వెళ్తున్నా. 28వ అధ్యాయంలో అర్థం కాని సంగతులు ఉంటాయి అనమాట. ఇదేంటి ప్రభువా, ఎంతకీ నాకు అర్థం కావట్లేదు, 2-3 వారాల పోతే నేను ఇదే బోధించాలి, మరి నాకేం అర్థం కావట్లేదుగా. ప్రార్థన చేశా. ఆశ్చర్యం, అదే సంగతుల గురించి అనుకోకుండా నా దగ్గరకు బుక్ వచ్చింది. అందులో దాని గురించి కొంచెం క్లారిఫికేషన్ ఉంది. అనుకోకుండా ఒక సేవకుడు కలిశాడు. ఆ సేవకుడు కొంచెం గొప్ప ఆ విషయాల గురించి మాట్లాడితే మిగతా విషయాలు ఆయన దగ్గర క్లారిఫికేషన్ చేసుకో. ఎలాగైతేనే దేవుడు తన ఆన్సర్ అయితే నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఇస్తాడు. అలాగే అవ్వకపోవచ్చు, మరి ఎలాగైనా నీ జీవితాన్ని గురించి అయినా, నువ్వు ముందుకెళ్లాల్సిన భవిష్యత్తు గురించి అయినా, వాక్యంలో నీకున్న సందేహాల గురించి అయినా, మర్మాల గురించి అయినా నువ్వు ఏకాంతంగా దేవునితో గడుపుతూ అడగగలిగితే, మన ప్రార్థన ఎక్కడితో ఆగిపోద్దయ్యా అని చెప్పానంటే, ఆయనకి చెప్పుకుంటూ ఆమె అంటాం. ఆయన చెప్పేది వినే ఓపిక మనకు ఉండదు. ప్రార్థనలో మనం ఆయనకి చెప్పడమే, ఆయన చెప్పేది వినే ఓపిక ఉండదు. కానీ వాక్యం అడుగుతున్నానంటే, ఆత్మ చెప్పే సంగతులు వినగలిగిన చెవి ఉంటే ధన్యత. మనము పరిశుద్ధాత్మ దేవునితో కలిసి తండ్రికి ప్రార్థన పెట్టి ఆయన చెవులో మన గోలేంటో చెప్పే స్థితిలో ఉన్నాం తప్ప, ఆయన చెప్పే సంగతులు వినగలిగిన చెవికి ఎప్పుడు వస్తున్నాం? వచ్చామా? గ్రహించుకున్నామా? గ్రహించుకుంటే ఇలాగ ఉన్నాం. ఆయన చెప్పే సంగతులు అర్థం చేసుకునే చెవి మనకుంటే, వినగలిగిన చెవి మనకుంటే ఇలా ఉండదు మన ఆత్మీయత. అది వేరే లెవెల్లో ఉంటుంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, అయ్యా నువ్వు అన్నీ చెప్తున్నావు, కానీ ఎప్పుడు జరుగుతాయి ఇంత చక్కటి పరిస్థితులు, ఇంత క్షేమకరమైన పరిస్థితులు, ఇంతటి మంచి పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? చూడండి, 3 విషయాలు చెప్పాను. ఒకటి, రాతి మీద రాయి నిలవకుండా మందిరం పడవేయడం. దీని గురించి మీకు మొన్న కూడా చెప్పాను. క్రీస్తు శకంలోకి వచ్చినాక 70వ సంవత్సరంలో ఆ రాజు టైటస్ ఎవడ ఉంటాడు అనమాట. ఆ రాజు వచ్చి ఏం చేశాడనంటే, అక్కడ జరిగిన గొడవల్లో మందిరాన్ని కూల్చేయడం అయిపోయింది, కాల్చేయడం అయిపోయింది. ఆ కింద ఉన్న బంగారం కోసం సైనికులు ఏం చేశారంటే ఆ రాళ్ళన్నీ తొలిచేసేసి ఆ కిందకి పోయిన బంగారం అంతా కూడా వాళ్ళు తొలుచుకుని వెళ్ళిపోవడం జరిగింది అనమాట. అది క్రీస్తు శకం 70లో అయిపోయింది. ఆ ప్రవచనం అక్కడితో అయిపోయింది. కానీ వీళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటి? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలు ఏంటి అడిగారు. వాళ్ళు అడగకపోతే తెలిసేదా? కొన్ని అడిగితేనే తెలుస్తుంది, కొన్ని అడగాలి. ఎవరిని అడగాలి? చిన్నప్పుడు పిల్లలు చూడు, ఆడికి ఏమీ తెలియదు, నీకు ఊకొట్టి ఇసుకొచ్చేద్దంతే. ఏంటి ఇదేంటి అంటాడు, ఏం లేదులేరా అంటావు, చెప్పు అంటాడు, ఆడు కొడతాడు, అంతేరా అంటే మరి ఇదేంటి. కానీ ఎంత తీసుకొచ్చినా ఆడికి ఆన్సర్ చెప్పాలి, లేకపోతే ఊరుకుంటాడా? ఆడి తెలుసుకోవాలని తపన ఉంది, అడుగుతాడు, అడిగితే తెలుస్తాయి. మనకు దేవుళ్ళు ఏమని తెలుసుకోవాలని తపన ఉంటే అడిగితే తెలుస్తాయి. మనకి ఏం వద్దు, మనకి దేవుడు ఇదిగో ఈ అప్పు తీర్చేలాగా మేలు చేస్తే చాలు, ఇంకేం అడగను అసలు. దేవుడు అడగమాక, ఆయన అడుగు బాబు అంటున్నాడు. ఆయన ఏం అడగమంటున్నాడు? అడుగుడి మీకు ఇవ్వండి, తట్టుడి మీకు తీయబండి, వెతుకుడి మీకు దొరుకును, అడుగు ప్రతివానికి ఇస్తా. మీలో మంచి తండ్రి అయినా చెడతాడు. మీరు అందరూ చెడ్డవాళ్ళైనా మీ పిల్లలకి చేపను అడిగితే పాముని ఒట్లా, రాతను అడిగితే తేలినోట్, మీరు గుడ్డును అడిగితే తేలినోట్లా. మీరు ఎంత చెడ్డవాళ్ళు ఏంటో కూడా మీ పిల్లలకి మంచి ఇవ్వడం తెలిసినప్పుడు తనని అడిగే వారికి ఎంతో నిత్యముగా పరిశుద్ధాత్మను ఇస్తాడు కదా. ఆయన మొత్తం చెప్పింది దేనికోసం? మనం దాన్ని దేనికి వాడతాం? చదువుకి అదే, ఉద్యోగానికి అదే, వివాహానికి అదే, గర్భఫలానికి అదే, ఇంటికి అదే, ఒంటికి అదే, అప్పుకి అదే, అన్నిటికీ అదే. బట్ ఆయన ఇంటెన్షన్ ఏంటి అక్కడ? ఆయన క్లియర్గా చెప్పేశాడు. ఏం చెప్పాడు? తన్ను అడుగు వారికి ఎంతో నిత్యముగా. అవసరాలు అడుగుతామా, ఆత్మను అడుగుతామా? అడిగితే, ఆత్మ సంబంధమైన అడిగితే కొన్నిటికి చాలా గొప్ప ఆన్సర్లు వస్తాయి.
వాళ్ళు అడగకపోతే అసలు ఇది 24 అధ్యాయం ఎంతో ప్రాముఖ్యం. ఆయన రాకడ క్రమములో జరిగే సంగతులు ఎలా ఉంటాయో ఇక్కడ చెప్పినవి చాలా ఆధారం. ఈ విషయాలు చాలా ఆధారం, గుర్తుపెట్టుకోండి. అడిగారు, తెలుసుకున్నారు. మనం అడగడం మొదలెడితే లోకంలో ఉన్నది ఏదైనా అడుగుతాం. ఇంకా అవసరమైతే హ్యాండిల్ చేయలేకపోయినా 1 కోటి రూపాయలు ఇచ్చే రూపాయలు అడుగుతాం. కౌన్ బరోడా కరోడ్పతి అని చెప్పని అమితాబ్ బచ్చన్ గారి ప్రోగ్రాం ఉంటుంది, కేవైసీ అన్న దాని పేరు కూడా ఉంటుంది. ఆడ 5 కోట్లు గెలిచాడు ఒకడు, తిప్పి కొడితే 2-3 ఏళ్లలో మొత్తం పోగొట్టుకున్నాడు. ఆడి బుద్ధి బలంతో ఆ లాస్ట్ ప్రశ్న కూడా జవాబు చెప్పేసేసి బాగా టెన్షన్ పెడతారు. ఆ టెన్షన్ దాటి చెప్పడం చాలా గ్రేట్. కన్ఫ్యూజ్ చేస్తారు, ఇదే నా లాక్ చేయను, అదా ఇదా. మనకు కూడా నాగార్జున ప్రోగ్రామ్ చేశాడు ఆ టైంలో, చూసే ఉంటారు బాగా. చూడలేదా? ఎవరు చూడలేదమ్మా? చూసే ఉంటారు. తర్వాత దాన్ని మళ్ళీ ఎన్టీఆర్ చేశాడు, అయిపోయింది. 5 కోట్లు గెలిచాడు. మేనేజ్ చేయడం రాలా. మనకి చాలా వరకు మేనేజ్ చేయడం రాకపోయినా లోక సంబంధమైన ఎన్నో అడిగేస్తాం. అడగవలసిన ఆత్మ సంబంధమైన విషయాలు, ఆత్మను జ్ఞానమును అడగలేం. వీళ్ళు అడిగి వాళ్ళకే కాదు, ఈ ప్రపంచానికే ఈ ముగింపు ఎలా రాబోతుందో, రాకడ ఎలా రాబోతుందో క్లారిఫికేషన్ ఆయన నోటితో ఇప్పించారు. ఆమేన్. చూడండి ఏం చెప్తున్నారు, 4వ వచనం. యేసు వారితెట్లను, ఎవడునో మిమ్మల్ని మోసపరచకుండా చూచుకోనండి. అనేకులు నా పేరుట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి మోసపుచ్చారు. ఇదిగో ఆ రోజు అక్కడ యేసయ్య మొదలుపెట్టి చెప్తున్నాడు. అనేకులు వచ్చి నేనే అని చెప్తారన్నాడా? 11వ వచనం కూడా చదువు. కదా యేసు ప్రభు వారి దగ్గర నుంచి పౌలు లాంటి అపోస్తులు, పేతురు లాంటి అపోస్తులు, యాకోబు లాంటి అపోస్తులు వరకు చెప్పింది ఒకటే. మన గల్తీ పత్రిక కూడా చూసాం కదా. అసలు అటు వెళ్ళాడు, ఇటు పాడైపోయిన సంగతి. అబద్ధ ప్రవక్తులు, దానిపైన అబద్ధ క్రీస్తులు కూడా వస్తారు. వచ్చి సూచక్రియలు చేస్తారు, నేనే క్రీస్తుని అంటారు, నేనే మెస్సయ్య అని అంటారు. ఎందుకంటే యూదులు మొదట వచ్చిన మెస్సయ్య నమ్మలా, వాళ్ళ మెస్సయ్య వేరున్నాడు అనుకుంటున్నారు. మీరేమన్నా ఇప్పుడు జరుగుతున్న మత కలహాలు చూస్తే కనుక ఈ కరుణాకర్ సుగ్న లాంటి వాళ్ళు, ఆ రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు చెప్తారు, అసలు ఆ యేసు పుట్టిన దేశంలోనే ఆయన ఎవరు కొలవరు అని అంటారు. అవును, కొలవరు. 98%, 90% వరకు యూదులే. వాళ్ళు ఇంకా ధర్మశాస్త్రాన్ని నమ్ముతారు, మోసకాలపు నియమాలను నమ్ముతారు, యెహోవా దేవుని సేవిస్తారు. మెస్సయ్య వస్తాడు అంటారు, రాలేదంటారు వాళ్ళు. తెలుసా? వాళ్ళు మనం నమ్ముతున్నేసేని వాళ్ళు నమ్మరు. వాళ్ళు ఇంకా దాన్ని భౌతిక కోణంలో చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు, భౌతికమైన రాజ్య పరిపాలన చేస్తాడు. అది నిజమే. భౌతికమైన రాజ్య పరిపాలన ఎప్పుడు చేస్తాడు? ఈ యుగాంతం తర్వాత చేస్తాడు ఆయన భౌతికమైన రాజ్య పరిపాలన. బట్ వాళ్ళు ఇంకా అక్కడ అయిపోయారు. అయితే ఇదే చెప్తున్నాడు, అనేకులు వచ్చి నేనే క్రీస్తుని మిమ్మల్ని మోసం చేస్తారు. ఇంక కిందకి వెళ్ళినాక అబద్ధ ప్రవక్తలు వస్తారు. మనకి ఈ విషయాల్లో క్లారిటీ ఉందా? ఏమని? అబద్ధ క్రీస్తులు వస్తారు అని కానీ, అబద్ధ ప్రవక్తల్ని గుర్తించి వాళ్ళకు దూరంగా ఉండే జ్ఞానం కానీ మనకుందా? ఎవరైనా పాస్టరే. అప్పట్లో సంచి తగిలించుకున్న తోడు పాస్టరే, ఇప్పుడు మైకు పట్టుకున్న తోడు పాస్టరే. అందుకే మత్తయి సువార్తలో స్టార్టింగ్లో చెప్పాడు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. చూడండి అక్కడ ఒకసారి వెళ్ళండి. 7వ అధ్యాయము 15లో కూడా చెప్పాడు, స్టార్టింగే చెప్పేశాడు. లోపల మనకు తెలుసా? మనమేం చూస్తాం? గొర్రె చర్మం చూస్తాం. కానీ యేసు క్లియర్ కట్గా ముందే చెప్పేశాడు, జాగ్రత్త అబద్ధ ప్రవక్తల గురించి. అప్పటికే ఉన్నారు, ఇంకా రాబోతూనే ఉంటారు, పెరిగిపోతూనే ఉంటారు. వాళ్ళు కౌంట్లెస్ అన్నమాట, పెరుగుతారు. ఉన్నా కొద్దిగా అబద్ధ ప్రవక్తలు పెరుగుతారు. ఉన్నా కొద్దికి మొదట ఆత్మీయంగా ప్రారంభించిన రాను రాను దుర్బోధలోకి మారిపోయే సావుకులుగా ఉంటారు. ఉన్నారు చాలామంది, నేను చెప్తే కాదు. ఇప్పుడు ఇలా కాదు.
యేసుప్రభువు వారు చెప్తున్నారు, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను పల్లేరు చెట్టున అంజూరపు పండ్లైనను కొయ్దురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు ఆ ప్రవక్త అంటాడు, మనకు తెలియాలంటే ఏం తెలియాలి? వారి ఫలం తెలియాలి. మనం ఫలం చూస్తామా, వరం చూస్తామా? దేవుడు చూడమంది ఏంటి? ఫలం అంటే ఏంటి, వరం అంటే ఏంటి? ఏంటి? ఆ భాషలు మాట్లాడటమేలే, బట్ దాన్ని మనం వరం అంటే సామర్థ్యం, ఫలం అంటే వారి ప్రవర్తన, ఆత్మీయత. మనకేం కావాలి? వరమే కావాలి. వాళ్ళ పర్సనల్ లైఫ్ మనకెందుకండి? బట్ వాడు సరైన వాడైతే పర్సనల్ లైఫే కదా పర్ఫెక్ట్గా ఉండాలి. స్తోత్రం చెప్పు. నా మాట మీకు అర్థమవుతుందా? గహజీనా కూర్చోవేది వచ్చినాడు. అయ్యగారి దగ్గర బాగానే ఉన్నాడు కదా. ఎవరి దగ్గర మోసంగా ఉన్నాడు? నయమాన్ దగ్గర. సేవకుడి దగ్గర విధేయత బాగానే ఉంది కదా. డబ్బు తెచ్చుకుని చేతులు కట్టుకుని బాగానే ఉంచాడు కదా. అయ్యగారిని బాధ పెట్టదని ప్రవర్తిస్తున్నాడు కదా. అయినా కుష్టి ఎందుకు వచ్చింది? ప్రవర్తన. ఏం చెప్తున్నాడు యేసుప్రభువు ఇక్కడ? వాళ్ళు గొర్రెల చర్మం కప్పుకుని వస్తారు, కానీ వాళ్ళు వాళ్ళ ఫలము చూడాలి. దేవుని రాకడ దగ్గర పడుతుంది అనడానికి కొన్ని సూచనల్లో ఒకటి అంటే మీకు తెలియదు, కొన్ని పుస్తకాల్లో చదివినప్పుడు 1300, 1400 కాలం కాడి నుంచి మేమే క్రీస్తులు అని అందరూ వచ్చారు, ఎన్నో కార్యాలు చేశారు. వారే మెస్సీ అని చెప్పి అనేకులు తమ వైపు తిప్పుకున్నారు. అయిపోయినాయి, ఇవన్నీ చాలా జరిగినాయి. కానీ అంతములో ఇంకొకటి వస్తాడు, అంత్యక్రీస్తు అసలు కూడా వస్తాడు. ఎవడో క్రీస్తు కాదు, వీళ్ళెవరు క్రీస్తులు కాదు. అంత్యక్రీస్తు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, అబద్ధ ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏమనవసరం, ఎక్కడైతేనేంటండి, ఏదైతేనేంటండి, చర్చు ఆదివారం వెళ్ళాలి, వెళ్తాను, వస్తాను. అవునా? మనలో కొంతమందికి బయట హోటల్కి వెళ్ళి అలవాటు ఉంటుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళి టేస్ట్ బాగుంది అనుకున్నావు, కిచెన్ చూపించారు, చండాలంగా ఉంది. నెక్స్ట్ టైం ఏం చేస్తావు? కిచెన్తో నాకు ఎందుకండి, టేస్ట్ బాగుందిగా, వెళ్తావా? తెలియదు కిచెన్ ఎలాంటిదో, వెళ్ళావు. బట్ ఎవరో రైడ్ చేశారు, ఆ కిచెన్లో ఉన్న మొత్తం తీసుకొచ్చి బయట కుళ్ళిపోయిన మాసం ఏదో మొత్తం బయట పడేశారు, కళ్ళారా చూసావు. ఇప్పుడు నీకు ఆ కిచెన్లో ఉన్న వ్యవహారం కావాలా, నీ టేబుల్ మీదకి వచ్చిన ఫుడ్ టేస్ట్ కావాలా? టేస్టే కావాలా? జాగ్రత్త ఆరోగ్యం అంటే. మరి ఆత్మీయతలో ఆ జాగ్రత్త ఎందుకు వద్దు? అది ఎవడైతే మాకేంటండి, అట్టయితే మాకేంటండి, మాకు బాగా వాకింగ్ చెప్తున్నాడు. పోయినసారి 2016లో అప్పుడు ఆ ప్రమోద, ఆయన పేరేంటి, ప్రదీప్ కుమార్. యాక్చువల్గా పాత నిబంధన కాలంలో శుద్ధ జలం అని ఉంటుంది. శుద్ధ జలం ఎందుకనంటే వాళ్ళు హత్యలు అంటే యుద్ధానికి వెళ్ళి వస్తారు కదా, అప్పుడు వాళ్ళు మనిషిని చంపడం అపవిత్రం, బెలసేవాన్ని ముట్టడం, రక్తం వాళ్ళ మీద పడతాం అపవిత్రం. కాబట్టి ఆ అపవిత్రత తొలగిపోవాలని చెప్పని వాళ్ళు ఒక ఆవుని హిసోపుతో వాటితో కాల్ చేసేసి ఆ బూడిదని పోగు చేసి ఆ బూడిద అంతటిని కూడా వీళ్ళు యుద్ధానికి వెళ్ళి వచ్చినప్పుడల్లా నీళ్ళల్లో కొంచెం బూడిదని కలిపి వీళ్ళ మీద జల్లుతారు. అది పరిశుద్ధ జలం, దాని వ్యవహారం అంతా. ఈయనేం మొదలు పెట్టాడు అంటే శుద్ధ జలం అని చెప్పినట్టు ఇటు జల్లుకుంటాడు. అది పెద్ద దుమారం అయిపోయింది. అప్పట్లో ఆ కింద పని చేసేవాడు ఎవడైనా తాగుతున్నాడు అని చెప్పని కొంచెం చేసి దుమారం చేశారు. అప్పుడు అక్కడ ఇంటర్వ్యూ చేస్తే కొందరు వెళ్ళారు. ఇంటర్వ్యూ చేస్తే కొందరు వెళ్తే అప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరినీ మీరు ఏంటి ఎంతమంది వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు అని అంటే ఒక తల్లి చెప్తుంది, ఈ బాటిల్ పట్టుకెళ్ళడానికి వచ్చారంట. ఏం పట్టుకెళ్ళిద్దంట? ఎందుకు బాటిల్ పట్టుకెళ్తావు? ఇది శుద్ధ జలం. ఇదేంటమ్మా పాస్టర్ మంచోడు కాదని చెప్తున్నారు, ఇలాగని చెప్పిన అలాగని చెప్తున్నారు. అవన్నీ మాకెందుకండి? ఇంతకుముందు మా అత్త విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, పట్టుకెళ్ళి తాగిన కాడి నుంచి మా అత్త మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయినాయి. ఇప్పుడు ఏం కావాలి? పాస్టర్ ఏమైనా మాకు అనవసరం, ఏం చూపించినా మాకు అనవసరం, జీవితం ఎట్లాగున్నా మాకు అనవసరం. మాకేం కావాలి?
రుచి కావాలి, మాకు ఇవే కావాలి. బాగా వాక్యం చెప్తాడు, అసలు ఇంటే మైమరిచిపోతాం. ఏం మైమరిచిపోతున్నావు? చూడండి, జ్ఞానం కలిగిన బోధకి ఆత్మ కలిగిన బోధకి తేడా ఏంటంటే, జ్ఞానం కలిగిన బోధ నిన్ను బాగా ఉద్రేకపరిచిద్ది, ఉద్రేకం వచ్చేద్ది. ఆత్మతో చేసిన బోధ నీలో ఆ రోజు ఒక తప్పును చూపించి, లోపమును చూపించి, ఆ విషయంలో అంతరంగంలో పశ్చాత్తాపాన్ని కలగజేసింది. మనకు పశ్చాత్తాపం కావాలా, ఉద్రేకం కావాలా? ఎవరు పశ్చాత్తాపం, ఎవరు ఉద్రేకం? ఉద్రేకమే కావాలి. పశ్చాత్తాపాలు ఏం లేవు, రావు. పరిశుద్ధాత్మ దేవుడు బోధించినప్పుడు జరిగేది అదే. అసలు బోధించినప్పుడే కాదు, ఆయన నిన్ను తాకినప్పుడు, నీతో మాట్లాడుతున్నప్పుడు నీకు తెలియకుండా నీలో ఉన్న అవిధేతను బట్టి చాలా ఇదైపోతూ ఉన్నావు. ఇక్కడ చెప్తున్నాడు, అబద్ధ క్రీస్తులు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు. జాగ్రత్త. వారి ఫలం చూడాలి, వారి జీవితం చూడాలి, వారిని కనిపెట్టాలి. మాకు ఎలాగుంటే మాకెందుకండి, వాళ్ళ ఆవిడని వదిలేస్తే మాకెందుకండి, రెండో పెళ్లి చేసుకుంటే మాకెందుకండి, వాళ్ళ ఆవిడని కొడితే మాకెందుకండి, మాకేం ఎందుకండి, వాక్యం ఎర్రగొట్టేస్తాడు. ఎవరికి కావాలి? చూడండి, కింద అంటాడు 20వ వచనం చూడండి. ఇక్కడ ఇంకా అవలా ఆ దినము అనేకులు వచ్చి ప్రవచింపలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? ఇప్పుడు ఈ చూసే కదా మనం గెంతేది. ఆయన ఏమన్నాడు? అదేంటి? ఎరుగును అక్రమము చేయవారులారా. ఏసే ఏం చూశాడు మరి? అద్భుతాలు చేయించింది ఆయనగా. దేవుడు ఒక వరం ఇస్తే వెనక్కి తీసుకోడు. అసలు దేవుడు ఏదో ఇచ్చినప్పుడు వెనక్కి తీసుకోడు. అప్పుడున్న మొదట ఉన్న నీ ఆత్మీయతను బట్టి, నీ సమర్పణను బట్టి, నీ భక్తిని బట్టి ఇస్తాడు. ఇచ్చింది తీసుకోడు, ఉంచేస్తాడు. ఇప్పుడు నా ప్రవర్తన మారిపోయి ఉండొచ్చు, నా వరం బాగానే ఉంటుంది, నా ఫలం లేకపోతే నా వరం బాగానే ఉంటుంది. ఈ వరం గట్టిగా ఉన్నంత మాత్రం పరలోకం వెళ్ళిపో. అర్థమవుతుందా? ఇప్పుడు అద్భుతాలు చేసిన ప్రవక్తకే దిక్కు లేదంటే మరి వాళ్ళు వెంబడించిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభువా నీ నామములో ప్రవచనాలు చెప్పలేదా, అద్భుతాలు చేయలేదా? మనం ఏం చూసి అమ్మడెత్తాం? అబ్బో అసలు అక్కడ పాస్టర్ గారు వెళ్ళామంటే కళ్ళు మూసుకుని మనం గతమంది చెప్పేస్తాడు, భవిష్యత్తు అని చెప్పేస్తాడు. అతనికే భవిష్యత్తులో తన ప్రవర్తన బాగోపోతే, తనలో ఫలము లేకపోతే, తనకు దేవుని చిత్తం వెంబడించడం రాకపోతే, నీకు ప్రవచనం చెప్పే, నీ భవిష్యత్తు చెప్పి అసలు ఆయనకే లేదు, నీ పరిస్థితి ఏంటప్పుడు? హల్లెలూయా. జాగ్రత్త. ఆయన దినం సమీపించే కొలది జరిగేవి ఏంటయ్యా అని చెప్పనంటే ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి. తర్వాత 6వ వచనం 24:6. మరియు మీరు యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారముల గూర్చి జరగాలి. అంతమండి నేను సెర్చ్ చేశాను. అసలు యుద్ధాలు అంటున్నారు కదా, గడిచిన 100 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వరల్డ్ వార్స్ 2 అయితే 2. అవి కాకుండా చిన్న పెద్ద యుద్ధాలన్నీ లెక్కెత్తే 10,000 నుంచి 20,000 యుద్ధాలు జరిగిపోయినాయండి. చిన్న పెద్ద లెక్కేస్తే అక్కడక్కడ సారీ, యుద్ధాలు కాదు, భూకంపాలు 20,000 దాకా జరిగినాయంట గడిచిన 100 సంవత్సరాల్లో. యుద్ధాలు మాత్రం మేజర్గా పెద్ద 1,000, చిన్న కలుపుకుంటూ ఇంకో 2,500 యుద్ధాలు గడిచిన 100 సంవత్సరాల కాలంలోనే జరిగినాయంట. భూకంపాలు అయితే అంటే వాళ్ళు రీడింగ్స్ తీస్తారు కదా రెక్టార్ స్కేల్ మీద, 4.0, 5.0, 4.0లో అయితే ఒక 10,000 దాకా ఉన్నాయంట. ఆ 5.0, 6.0లో అయితే కొంచెం ఒక దాంట్లోనేమో 150, 200 ఇట్లాగా చెప్పుకుంటున్నారు అన్నమాట. అలాగని ఆగినయా తగ్గినయా? చూడండి, మీరు వింటారు, అంతం వెంటనే రాదు అని. ఇప్పుడు ఆల్రెడీ యుద్ధాలు ఇక్కడ ఇజ్రాయెల్కి, ఇరాన్కి, అమెరికాకి మొన్న జరిగింది.
3 సంవత్సరాల నుంచి రష్యాకి ఇరాన్కి ఆగలే, అది ఇంకా ఆగలా, జరుగుతూనే ఉంది. వింటారు, అంతం వెంటనే రాదు. భూకంపాలు, మొన్న ఎక్కడ భూకంపం వచ్చింది, పేరు మర్చిపోయాను, నైజీరియాలో. ఇంకా తీస్తూనే ఉన్నారు శిథిలాల కింద నుంచి. అప్పటికే నేను చూసినప్పుడు 3500 కౌంట్ చనిపోయారు. తీస్తూనే ఉన్నారు. మీరు వింటారు, వినంగానే వచ్చేసినట్టు కాదు, వినంగానే వచ్చినట్టు కాదు. ఏమంటే ఇవి జరగాల్సి ఉంది, కానీ అంతము వెంటనే రాదు. ఇది జరగాలి, అంతం వెంటనే. నెక్స్ట్ ఏంటంట, జనం మీదకి జనం లేదు, జనము మీదకి జనం. గుర్తుపెట్టుకో, ఎవరి మీదకి ఎవరు? దేశం మీద దేశాలు కాదు, జనం మీద జనం. జనం మీద జనం అంటే ఏంటి? జనం మీద జనం అంటే ఏంటి? దేశం దగ్గర నుంచి మొదలుపెట్టి మా ఇల్లు మీ ఇల్లు వరకు కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. అది ముందే చెప్పాడు. ఈరోజు ఏంటండి పరిస్థితులు ఎట్లా అయిపోయినాయి ఏంటండి ఇక గడిచిన 10 ఏళ్లలో మత కలహాలు బాగా రేగిపోయినాయి. ఏసీని అంత పచ్చిగా తిడుతున్నారు, మరియమ్మని అంత పచ్చిగా తిడుతున్నారు, ముస్లిమ్స్ని ఇలా చంపేస్తున్నారు, క్రిస్టియన్స్కి ఇలా గొడవలు చేస్తున్నారు. ఇంత దారుణం ఏంటండి? ప్రభుత్వం ఏం చేయట్లేదండి. కంగారు పడక, అదంతా ప్రాఫెసీ. దేవుడు ఎప్పుడో చెప్పాడు ప్రవచనం. జనం మీద జనం లేచిపోతారు, ఏ రకంగా లేచిపోతారు. కులాన్ని బట్టి లెగుస్తారు, మతాన్ని బట్టి లెగుస్తారు, ప్రాంతాన్ని బట్టి లెగుస్తారు, ఉద్యోగాలను బట్టి లెగుస్తారు, దేశాలను బట్టి లెగుస్తారు. నీటి గొడవలు వస్తాయి, ఎన్నో రకాలు ఆహార గొడవలు వస్తాయి, ఎన్నో వస్తాయి. జనం మీదకి జనము, జనం మీద. ఇప్పుడు ఏంటి, ప్రభుత్వాలను నిందించి ఆ పార్టీ వచ్చింది కానీ చెట్టే, ఏ పార్టీ అయినా చేయగలిగింది ఏమీ లేదు. ఎండింగ్ డేస్ దగ్గరకు వచ్చినప్పుడు, ఆ డేస్ దగ్గరకు వచ్చినప్పుడు జరగాల్సినవే. ప్రపంచ శాంతి కోసం కేవలం కాదు కదా, ఎంత గొప్పటి వచ్చినా ఏం చేయలేరు ప్రపంచంలో శాంతిని. అవును, ఏం చేయలేరు. ఒకప్పుడు నియంతృత్వంతో అదిమిపెట్టిన కాలం వేరు, స్వతంత్రం కలిగిన జీవితాలు వేరు. ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఇప్పుడు ఒకప్పుడు ఆడవాళ్ళని వంటగదులు అదిమిపెట్టి తొక్కేశారు, తప్పే. ఎంత ప్రశాంతంగా ఉండేదో ప్రపంచం అంతా. ఇప్పుడు వదిలేశారు. ఏంటి పరిస్థితి? అంటే నేను తప్పుపడట్లేదు, ఇవ్వాలి, ఫ్రీడమ్ ఇవ్వాలి, కాదట్లా. తొక్కి పట్టినప్పుడు స్వేచ్ఛ లేదు కాబట్టి, మా హక్కులు ఏం తెలియవు కాబట్టి, ఒకప్పుడు ప్రపంచం అంతా ఇంతే. ఇప్పుడు మన దేశమే కాదు, ఎన్ని చోట్ల వేరే దేశం వచ్చి ఆక్రమించుకుని తొక్కిపెట్టి, ఒక స్త్రీల గురించే కాదు నేను చెప్పేది, వేరే దేశం వాళ్ళు వచ్చి మన దేశంలో ఆక్రమించుకుని తొక్కిపట్టి అధికారం చేసి 200 సంవత్సరాలు కూడా వేరే దేశాలు ఉండటం వల్ల ఏంటంటే బానిసత్వంలో అలాగైపోయింది. స్వతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చింది, హక్కులు వచ్చినాయి. ఇవి ఏం చేస్తున్నాయి? ఈ స్వేచ్ఛ, స్వతంత్రం, హక్కులు ఒక మంచి క్షేమకరమైన జీవితాన్ని జీవించడానికి కాదు, ఆ స్వేచ్ఛలో ఇంకా హాయిని, ఇంకా ఇదిని సంపాదించుకోవాలని చెప్పని మనిషి మీద మనిషి, జనం మీద జనము, ఇంటి మీద ఇల్లు, వీధి గొడవ, కాలనీ గొడవ, ఊరు గొడవ. ఏమండి ఇవన్నీ ఈ యుద్ధాలు, భూకంపాలు, తర్వాత ఇంకేంటంటే జనం మీదకి జనం వల్ల అక్కడక్కడ కరువులు, మళ్ళీ భూకంపాలు, అక్కడక్కడ కరువులు అంట. చూసుకోండి, 2027 కూడా ఎండలు తీవ్రంగా ఉంటాయి, వర్షాలు తక్కువే ఉంటాయి, కరువులే. ఈ 2 సంవత్సరాలు కొంచెం కరువులే. ఇదే అక్కడక్కడ కరువులు. ఇలాంటి కరువులు రాలేదా? ఎన్నోసార్లు వచ్చి 97 ఇదే కరువు వచ్చిందంట. ఎల్నినో, సేమ్ ఎల్నినో 97లో వచ్చిందంట. ఆ మాట చెప్తుంటే అప్పుడు మీరు ఎంత గుర్తుపెట్టుకుని లేరులే. 97 అంటే ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయిపోయింది? 30 20 97 అంటే 30 అవుతుంది కదా దగ్గర. అదేలేమో దగ్గర ఇప్పుడు 27కి పోల్చుకుంటే ఏమవుతుంది? 30 ఏళ్ళు దగ్గర అవుతుంది కదా. 30 ఏళ్ళు బ్యాక్ గుర్తుపెట్టలేదు, వచ్చినాయి అంట. ఇప్పుడు చైనా దేశంలో వాళ్ళందరూ అన్ని అడ్డగోలు తినేస్తున్నారంటే ఊరకే కాదు, అప్పట్లో వాళ్ళకు కరువు వచ్చింది. రేపొచ్చిన కరువు వచ్చి తింటాక పంటలే లేక, కాయలే లేక, ఫలాలే లేక, ధాన్యమే లేక దొరికిన వాళ్ళు తింటాం అలవాటు అయిపోయింది అప్పట్లో వాళ్ళకి. ఎన్నో కరువులు వచ్చినాయి, ఆల్రెడీ వస్తాయి, ఇంకా ఉంటాయి. తిండి వలన కరువే కాదు, వాక్యంలో ఉన్న కరువు కూడా వచ్చిందంట. వాక్యనేతమైన కరువు కూడా వచ్చిందంట. నేను రాకడ సిద్ధపరిచే వాక్యం కాదు, భూలోకంలో భాగ్యవంతులుగా చేసే వాక్యం ఉంటుంది. అదే కోరుకుంటారు, దురదజవులెక్కి అదే పరుగులాడతారు. రాకడ కొరకు సిద్ధపడే వాక్యం కోసం తపన ఉండదు, తాపత్రయం ఉండదు, పరుగులో ఉండవు. చెప్పేవాడు ఉండడు, వినేవాడు ఉండడు.
కానీ ముందే ప్రభు అన్నీ చెప్పేస్తున్నాడు ఏం జరగబోతాయి. హల్లెలూయా. ఇవన్నీ ఎంతవరకు జరిగినాయి అంటావు? చాలా జరిగిపోయినాయి, దగ్గర పడుతున్నాం. 9వ వచనం. జనాలు ఏం చేస్తారు చెప్పనా? అన్నిటికి కారణం క్రిస్టియానిటీ అంటారు. ఇప్పుడు అంటున్నారు కాదు, ఇంకా అసలు వేదనలకు ప్రారంభం కూడా మనం అవలా. ప్రారంభం అయినాక సినిమా కథ వేరే ఉంటుంది కదా. వేదనలకు ప్రారంభం ఇలా ఉంటుందని అన్నాడు. ప్రారంభమే, ఎంట్రీయే. సినిమా ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది కదా. ట్రైలర్ కట్టి ఇదంతా ఈనాటి చంపేస్తారండి. నీకు తెలుసా, భారతదేశంలో నేను ఒక 10 years క్రితం రాసిన బుక్స్ చదివినప్పుడు, అప్పటికే అంటే 2015-16 టయానికే సగటున ఇండియాలో 4,000 మంది వాళ్ళు క్రైస్తవులు అయిన పాపని చచ్చిపోతున్నారు. రేపు వలన కాదు, లేకపోతే ఆస్తి తగాదాలు కాదు, వేరే కాదు, వాళ్ళు క్రిస్టియన్స్గా ఉన్న కారణం చేతే వాళ్ళు చంపబడుతున్నారు. వేదనలు మొదలయ్యి శ్రమకాలం దగ్గర పడినప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎలా ఉంటే అడిదిప్పిడిదిప్పు అన్నిటికీ. మొన్న ఏదో ఒక వీడియో, ఆ వీడియో ఏదో న్యూస్, ఏదో సమస్య గురించి కింద కామెంట్ ఏంటంటే ఇదంతా క్రిస్టియన్స్ మూలంగా వచ్చిందన్నాడు వాడు. బైబిల్ చెప్పిందిలే, నువ్వు అనకపోయినా బైబిల్ చెప్పి చివరికి తిప్పి ఎవరి మీదకి వస్తారు? ఇప్పుడు ఇక్కడ మొదలైన కాడి నుంచి భక్తి చేయడం కష్టం, బట్ చేస్తే పర్లేదు. ఇక్కడ ఈ మొదలైన కాడి అంటే ఇప్పుడు దాకా నువ్వు పాత నిబంధనలో ఉన్న వాక్యాలన్నీ తీసేసుకుని, వాగ్దానాలన్నీ తీసేసుకుని, 3,000 వాగ్దానాలు, 6,000 వాగ్దానాలు మొత్తం నీకు అంటి పెట్టేసుకుని, ఇన్ని చేస్తా అన్న దేవుడు గొప్పడు కదా. అన్ని చేస్తా అన్న దేవుడే తన కుమారుని భూమి మీద పంపించినప్పుడు ఇక్కడి నుంచి భక్తి ఎలా ఉండబోతుంది, ఇక్కడి నుంచి జీవితాలు ఎట్లా ఉండబోతుంది కూడా చెప్పాడు. రాత్రి చూసాక మనం ధర్మశాస్త్రం కింద ఉన్నావా, కృప కింద ఉన్నావా? అప్పుడు ఇవన్నీ అనిపించాలి. స్తోత్రం చెప్పు. 10వ వచనం ఏముండదు? అనేకులకి అభ్యంతరం వచ్చంట ఒకరికి అప్పచెప్పేస్తారంట. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నారనుకో, 2 మనకి క్రిస్టియానిటీ వద్దు, డ్రాప్ అయిపోదాం. ఎందుకు? నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, ఏమీ లేదు పైపించి. ఇప్పుడు శ్రమలో ఇప్పుడు చూడండి, గవర్నమెంట్ వచ్చేసేసి ఒకరికి మొదలెట్టారు, మెల్లమెల్లగా అందరికీ తీసేస్తారు. రిజర్వేషన్లు, స్కాములు మొత్తం. ఇప్పుడు ఒక వర్గానికి తీసేయడం మొదలుపెట్టారు. మొన్న ఆయన కోర్టులో కేసేసారు కదా, మన ఆంధ్ర ఆయన ఏదో ఎలాగబెట్టాడు, కోర్టులో కేసేసి నన్ను తక్కువ కులవాణని దూషిస్తున్నారంటే, నువ్వు క్రిస్టియన్గా మారిపోయినా నీకు ఎందుకు వర్తిస్తాయి, నీకు వర్తించవు కదా మా రాజ్యాంగం ప్రకారం అని మళ్ళీ కేసేసాడు. పొద్దున చూసిన న్యూస్లో మళ్ళీ వాళ్ళు తేల్చి చెప్పారంట, ఇందులో మళ్ళీ మార్చుకుంటాకే ఏమన్నా, మా తీర్పు అదే ఫైనల్, మారినాక నువ్వు మతం మారినాక కులం వర్తించదు అని. ఇప్పుడు అది ఒకరికి కాదు, రాబోయే రోజుల్లో మొత్తానికి ఆపదిచ్చి రిజర్వేషన్లు అన్నీ తీసేస్తారు. నీకు అమ్మఒళ్ళు రావు, నాన్న ఏమి రావు. అప్పుడు వేసేది అమ్మడిచ్చే మనసు వచ్చిద్దా? నువ్వు బయటకు చెప్పకుండా రహస్యమైన భక్తి చేసుకుంటున్నా పక్కింటోడు కుళ్ళుపుడు చెప్పేస్తాడు, వీళ్ళు క్రిస్టియన్స్ అండి వాళ్ళ చెప్తున్నారులే కానీ అని చెప్పేస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాకి వెళ్ళావు అనుకో, నువ్వేదో క్యాస్ట్, కమ్మ, కాపు, సమేత కాస్ట్, నువ్వు ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకుంటాకి వెళ్ళినప్పుడు నీకు ఇంటి పక్కన 5 సంతకాలు పెట్టాలి, పంచిన వాళ్ళు పెట్టాలి. రోజులు మారినాక ఇప్పుడు పెడతారు, అప్పుడు ఎవడో పెట్టడం. అందులో క్లియర్గా రాసి ఉంటుంది వీళ్ళు ఏ విధమైన మతమును పుచ్చుకోలేదు, ఏ విధమైన బాప్తీస కార్యక్రమంలో పాల్గొనలేదు. చదివారా? నాకు అది ఎప్పుడు తెలుసు, లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. అప్పుడు 14లో చంద్రబాబు ఎక్కాడు, 15కి మళ్ళీ మార్చాడు అనమాట, మళ్ళీ క్యాస్ట్ సర్టిఫికేట్. అప్పుడు నేను 15లో క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు అప్పుడు మా డాడీ క్రిస్టియన్లతో సంతకం పెట్టించాడు. మొత్తం మనకు కొంచెం ఉంటారు కదా, వాళ్ళతోనే పెట్టించాడు. ఆ అంకుల్ చదువుతున్నప్పుడు మరీ ఇంత పచ్చిగా రాశారండి అన్నాడు. అప్పుడు దాకా నేను చదవలా, ఏంట్రా పచ్చిగా రాస్తానంటే అప్పుడు చదివా, అమ్మో దాని ప్రకారం మన అబద్ధమే కదా, అక్కడ అబద్ధపూర్వకంగానే కదా మనం వెళ్తున్నాం. రేపొద్దున ఇదంతా ఇప్పటికే చాలా మంది తిడుతున్నారు, మీరు సర్టిఫికేట్లో ఒక పేరు పెట్టుకుంటారు, ఒంటికో పేరు, పేపర్లో పేరు, ఇవన్నీ కాస్త హై అయిపోయి కొందరేమో అభ్యంతరం పడిపోయి ఈ శ్రమలు పాలు చేసే వాళ్ళకి అప్పచెప్పేస్తారు. వీళ్ళ అప్పచెప్పేస్తారు. పెరిగిపోతే శ్రమలో ఏం పరిస్థితి?
ద్వేషాలు పెరిగిపోతాయి. ఇప్పటికే చాలామంది ద్వేషిస్తున్నారు క్రైస్తవుల దగ్గర విలువ సంపాదించుకోవడం తప్ప, నువ్వు ఎక్కడ పని చేస్తానే ఎవడెవడు ఉంటాడు, నేను గొర్రెపెట్ట అంటాడు. నువ్వు ఎక్కడున్నా ఇంతకుముందు అలా ఉండేది కాదు. మీరు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ, మీరు ప్రార్థన చేస్తారా, సర్లే. ఇంతకుముందు అలా ఉండేది. ఇప్పుడు ఎక్కడ మారిపోయింది? మారలేదా మీకు ఇంకా ఏమి? అలాగా మీరున్న చోట్ల అపహాసం చేస్తారు, హేళన చేస్తారు, దూషిస్తారు, ద్వేషిస్తారు. కిందకే పైకి చూస్తారు, మీద కింద చూస్తారు. వాళ్ళు ఏం చేయలేం మనం, అయినా చూస్తారు. అదే ఆయన రాకడ వచ్చేటప్పుడు ఇలా జరిగిద్దంట మొత్తం, అంతే. నువ్వు దానికి ప్రభువా ఇదిగో ఏలియా కోసం వచ్చిన వాళ్ళు అగ్ని గురిపి చంపే ఏం అగ్నులు రావు, వాళ్ళు ఏం చావరు. అది దైవ చిత్తమే. ఏలియా కోసం రాజు పంపించినప్పుడు బట్టలు మొత్తం అగ్ని వచ్చి కాల్ చేసింది. శిష్యులకే అవకాశం లేదు. ఇప్పుడు నీకు నాకేం లేదు, అనుభవించాలంటే అనుభవించాల్సింది ఆయన చిత్తంలో. స్తోత్రం చెప్పు. అదవుతుందా? 9 ఆఖరిలో ఉండి, మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడతారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది. సకల జనుల చేత ద్వేషించబడతామనంటే అన్యులు కాదు, ఇంట్లో వాళ్ళు, సంఘంలో వాళ్ళు కూడా ద్వేషిస్తారు. నా సంఘం వాళ్ళు అనేది ద్వేషిస్తారంటే, నువ్వు ఆత్మీయంగా ఉండి వాడు శారీరకంగా ఉంటే, శారీరక సంబంధం ఆత్మీయ సంబంధం కాము ఉండెత్తాడా? ఉండనేవాడు ఆడు నేను సాగొట్టేస్తాడు. సకల జనులు అన్నాడు, సంఘం వాళ్ళు కూడా. అప్పుడు అమ్మా ఇంట్లో వాళ్ళు కూడా సకల జనులు. కయ్యను హేబేలేనా చెప్పి నేను అయిపోతున్నా. హేబేలు ఎందుకు చంపేశాడు? ఆడు దేవుని చేత అంగీకరించబడి ఈయన కంప్లైంట్ అని చెప్పాడు. నీలో క్రియలు ఉంటే నేను అంగీకరించేవాడిని కదా, వీడి క్రియలు బాగోలే, వీడి శరీర సంబంధం, వీడి ఆత్మ సంబంధం. ఏం జరిగింది? శరీర సంబంధి ఆత్మ సంబంధిని చంపేశాడు. నెక్స్ట్ జనరేషన్కి వచ్చినప్పుడు ఎవరు శరీర సంబంధి, ఎవరు ఆత్మ సంబంధి? ఇన్నాళ్ళు వాక్యం ఏందని చెప్పబోతే అట్టగా. ఏశావు, యాకోబు ఇద్దరులో ఎవరెవరు? ఆత్మ సంబంధి. నెక్స్ట్ జనరేషన్లో ఎవరు? 10 మంది అన్నలు శరీర సంబంధులు. యోసేపు ఆ రోజు కాదు, ఈ రోజుకి జరిగేది ఇదే. సకల జనులు ఆ సొంత ఇంట్లో వాళ్ళు ద్వేషించినట్లు, ఒంట్లో పడేసినట్టు ఈ రోజుకి ఆత్మ సంబంధంగా జీవిస్తానంటే జరిగేది ఇదే. నువ్వు ఎక్కడో బయట దాకిపోయావు. ఇంట్లో కూడా నువ్వు భక్తి చేస్తే ఒప్పుకోరు. చేయొచ్చు కానీ ఎంత భక్తా, మీరే పెద్ద భక్తి చేసేవాళ్ళు మేము చేయట్లే, ఎన్నో ఉంటాయి. నువ్వు కాస్త భక్తి చేసి ఇలా కాదు ఇలా అన్నావు అనుకో, పెద్ద భక్తి చేసేసింది బయలుదేరిందని ఎప్పుడో చేసిన తప్పులు పట్టుకొస్తారు. అప్పుడు ఇట్లా ప్రవర్తించింది, ఇప్పుడు నాకే భక్తి నేర్పిస్తుంది. అదేంటి? దేవుడు మారుమనసు పొందడానికి ఎవరికి అవకాశం లేడా? ఇస్తాడు. బాప్తీసం తీసుకుని భుజాన క్రీస్తు మోసిన మొదటి దినమే ఎవడో పరిపూర్ణుడు కాదు. నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లెగుస్తాడు. నువ్వు భక్తిహీనుడు వేరు, నీతిమంతుడు. భక్తిహీనుడు పాపంలో పడితే పడిన చోట ఉండిపోతాడు. నీతిమంతుడు పడితే ఆడు ఎట్లాగా లభిస్తాడు. తేడా అర్థమైందా? భక్తిహీనుడు ఆడు పడతాడు, పడిన చోటే ఉంటాడు, సరిపెట్టుకుంటాడు. అది బురద, అది రొచ్చ, అలా అనవసరం, అలా అక్కడే ఉంటాడు. ఇప్పుడు నడుస్తా చూడక కాలేసి పడిపోవు మనం, పడంగానే అక్కడ ఉంటావా? తాగేసుడు పడిపోతే ఏమైద్ది? అక్కడే కుక్కలు వచ్చి నాకేస్తూ ఉంటే, ఉచ్చబోసేస్తూ ఉంటే మీద ఆడు ఏం అవసరం, ఆడికి అలాగ డొలుతూ ఉంటాడు. ఆడు భక్తిహీనుడికి నీతిమంతుడికి తేడా ఏంటంటే, నువ్వు రక్షణ పొందుకుని సిలువ వేసుకున్న మొదటి రోజే పరిపూర్ణుడు కాదు. ప్రారంభించే యాత్ర శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి, పడిపోతావు. కానీ నీతిమంతుడు పడిపోయినా లెగుస్తాడు. ఎన్నిసార్లు పడి లెగుస్తాడు. ఎందుకంటే వాడికి బురద అంటించుకోవడం ఇష్టం ఉండదు, వాడికి రుచిలో ఉండడం ఇష్టం ఉండదు. భక్తిహీనుడు అనుకో, ఆడు అక్కడే హాయిగా ఉంది అంటాడు. ఎందుకు మాటికి లెగుతూ స్నానం చేస్తాం, కడుక్కుంటాం, పడతాం, నాకు ఇక్కడే హాయిగా ఉంది, ఇట్లాగే ఉండిపోతా అంటాడు. నువ్వే కోవకు చెందిన వ్యక్తివో నాకు తెలియదే, కానీ నీతిమంతుడు కలిగే శ్రమలు అనేకాలు. అప్పటికి ఇప్పటికి రాకడ వచ్చేటప్పటికి అవి మరీ
ఎక్కువైపోతాయి. 11లో ఆల్రెడీ చూసాం, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురినంట మోసపరిచితులు. 12 ఏంటి ఇప్పుడు చల్లారలేదా? ఎంత దారుణం అయిపోయింది తెలుసా, ఎంత దారుణం అయిపోయినాయి పరిస్థితులు. ప్రేమ చల్లారిపోయి, ఎక్కడ చల్లారిపోయింది? సొంత భార్యాభర్తల బిడ్డలకే లేదు. నిన్న ఒక తల్లి ఎక్కడో సమ్ స్టేజ్ మీద చెప్తుంది, నేను మగవాళ్ళు అందరినీ ద్వేషిస్తున్నాను అంటాను. ఆ కింద ఉన్న జడ్జి అడిగాడు, సర్లే మీ నాన్న ప్రేమిస్తామంట. మా నాన్న మగవాడు కాదా? మీ అన్న మా అన్న మగవాడు కాదా? మగవాళ్ళంతా ఒకటి, నేను అందరినీ ద్వేషిస్తాను అంటాను. ఏం మాయ రోగం వచ్చింది నీకు అర్థం కాదు. పొద్దున్న న్యూస్లో వచ్చింది, నిన్న చూసాను, ఇవాళ కొన్ని న్యూస్లో వచ్చింది. దాని మగవాళ్ళని పడతాండి. సరే మగవాళ్ళని పడ, ఇక్కడ అక్రమం విస్తరించింది. అక్రమం విస్తరించినప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఉంటుంది స్టార్టింగ్లో. ఎఫెసీ పత్రికలో అడిగినదే కదా, మొదట నీకున్న ప్రేమ వదిలేసి. దేవుడి పట్లే కాదు, కుటుంబాల్లోనూ, మనుషుల పట్లను, బంధాల పట్లను, సమాజం పట్ల మొదట భక్తిలో ప్రేమ ఉంటుంది, దేవుని పట్ల ఉంటుంది, మనుషుల పట్ల ఉంటుంది. అక్రమం నీలో కావచ్చు, ఎదుటోళ్ళు కావచ్చు, అక్రమం పెరిగినప్పుడు ప్రేమ అంట చల్లారిపోతుంది. ఎంత అక్రమం పెరిగిపోతుందండి. ఏమండి, చిన్నపిల్లలు నేలకేసి కొట్టేస్తున్నారు, చిన్నపిల్లల కాళ్ళు చేతులు ఇరిపేస్తున్నారు. ఏమండి, నర్సరీనో ఎక్కడో, నర్సరీ అంటే ఎల్కేజీ ముందుదా, అక్కడ పిల్లలు చూడమని పాపం వాళ్ళు పెట్టి వెళ్తారు. మొన్న ఒక అమ్మాయి కొట్టేసి టపటప్పుడు కొట్టేస్తే ఆడికి దెబ్బ తగిలిపోయింది, ఒకటి చచ్చిపోయాడు. చిన్న పిల్లల మీద కూడా ప్రేమ చూపించలేంత అక్రమం వలన ప్రేమ చల్లారిపోయిన పరిస్థితులు. ఏదో అక్రమం, ఏదో వాడు ఆ వ్యక్తికి ఎవరో అన్యాయం చేశారు, ఆ వ్యక్తికి ఎక్కడో ప్రేమ దక్కలేదు, ఏదో జరిగింది, అక్రమం జరిగింది, అన్యాయం జరిగింది, ఆ విలువ ప్రేమ మొత్తం చల్లారిపోద్ది. స్తోత్రం చెప్పు. నా మాట మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరన్నా సంఘానికి వచ్చారు, కొత్తగా వచ్చారు, వాళ్ళు ఏదో సమస్య చెప్పబోయారు, కలుద్దామని ప్రయత్నం చేశారు. మనం ఎవ్వరూ ఆ వ్యక్తికి ఉన్న సమస్యను పట్టించుకుని ఏంటి అని పట్టించుకుని అడగల. అన్ని వచ్చేవారు వస్తాడా, ఏం కావాలి అడిగి, ఇప్పుడు బాగా తినేవాడు బట్, కానీ వాస్తవంగా క్రీస్తులో ప్రేమ ఉంది, సంఘంలో ప్రేమ ఉంటుంది. ఆ సందర్భానికి దొరకకపోయినా, ఆ పరిస్థితుల్లో వారు వేదన పడినప్పుడు లేకపోయినా, నన్ను ప్రేమించే దేవుడు ఉన్నాడని చూడరు. మనుషుల వల్ల కలిగిన అన్యాయాన్ని, అక్రమాన్ని చూసి వాళ్ళు దేవుని మీద ప్రేమ కోల్పోతారు, మనుషుల మీద ప్రేమ కోల్పోతారు. మాటలు మీకు అర్థమవుతుంది? వెనకటి రోజులలాగా ఉండదు ప్రేమ, చల్లారిపోద్ది. రోడ్డు మీద మనిషి పడిపోతే అయ్యో అనేవాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజున? మొన్న ఎక్కడో కోళ్ళ వ్యాన్ పడిపోయిందంట, లోపల చిక్కుని అట్లాగా ఉన్నారు, వీళ్ళు వచ్చి కోళ్ళని ఎత్తుపోయారు. కోడి విలువ లేదు, ఆడు మనిషి ప్రాణం, లోపల ఇద్దరు ఉన్నారు. మొన్న ఎక్కడో పాల ట్యాంకర్ పడిపోయిందంట, చెంబులు వేసుకెళ్ళి, బకెట్లు వేసుకెళ్ళి, తబద్దలు వేసుకుని, వాడు అక్కడో వీడియో చూస్తుంటే ఆడు పట్టుకుంది కాక పచ్చిపాలు లాగేస్తున్నాడు. అక్కడ వ్యక్తికి నష్టం కలిగింది ఏం లేదు. డ్రైవర్ బతుకున్నాడా, క్లీనర్ బతుకున్నాడా, ఉన్నారా, పోయారా? గ్యాస్ ట్యాంకర్ పడిపోవాలి, గ్యాస్ బండ్ పట్టుకెళ్తావా? అక్రమం అంట విస్తరించద్దంట, జాగ్రత్తగా ఉండాలి. నీలోకి అక్రమం రావద్దు. క్రమముగా ఉన్న నీ జీవితం, నీ కుటుంబం విషయంలో, నీ జాబులో బాధ్యతల విషయంలో, సంఘములో క్రమముగా ఉన్న నీ జీవితం అక్రమంగా మారనివ్వద్దు. నీ ఇంట్లో వారు, నీ తోటి వారు ఎవరన్నా అక్రమంగా మారితే అందరూ ఇట్లా చచ్చారులే, నీలో ఉన్న ప్రేమ నువ్వు చంపుకోవద్దు. అర్థమైందా? నువ్వు ప్రేమ చూపించావు కానీ సంఘం కఠినంగా ఉంది, నువ్వు ప్రేమ చూపించావు, నీ కుటుంబం, బంధువులు కఠినంగా ఉన్నారు, అవసరమైనప్పుడు వాడుకున్నారు, ఈరోజు నువ్వు పట్టించుకోవట్లా. రాకడొచ్చే ముందు అంతే, పట్టించుకోరు, స్టిల్ నువ్వు ప్రేమించాలి. అదేంటారంటే పరలోకం అనుభవిస్తావు కదా, పరలోకం వెళ్ళినప్పుడు అన్ని భాగ్యాలు నీకే కదా, ఇక్కడ మాత్రం శ్రమ పడాలి. హల్లెలూయా. అర్థం కావట్లేదా? అదే అంటాడు 13వ అంతము వరకు సహించువాడెవడో. ఏం జరగాలంటే ఇప్పుడు అక్రమం విస్తరించిపోతున్నా,
ప్రేమలు చల్లారిపోతున్నా నువ్వేం చేయాలంట? ఈ ఈ ఈ ఈ అందరూ ద్వేషిస్తున్నా, అందరూ దూషిస్తున్నా, శ్రమల పాలు చేసి కొందరు చంపేస్తున్నా నువ్వేం చేయాలంట? అంతము వరకు సహించిన ఆ యోబులాగా సహనం మనకి. అమ్మా ఇన్ని మార్లు నోటంపట ఏం ప్రార్థన చేస్తున్నాను వచ్చిందా? ఏం దేవుడు వచ్చిందా? దేవుడేంటో ఈ విషయంలో మాట్లాడట్లేదు వచ్చిందా? దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? సహనం అంటారా? ఏమంటారు? అసహనమే కదా. చేస్తున్నాను ప్రార్థన. ఏం పాపం? ఆ మేనేజర్ బిల్లు కొట్టంగానే ప్యూన్ గారు వచ్చి నిలబడిపోలేదు దేవుడు నీకోసం ఏమన్నా అడగంగానే చేయాలి ఏమన్నా? తన దగ్గర ఉన్న రక్తములో ఆఖరి బొట్టు వరకు కూడా నీకోసం ఇచ్చేసేసి పరలోకంలో అసలైన ఆనందం కొరకు నేను సిద్ధపరుస్తున్నాడు. ఇవ్వబోయే అమూల్యమైన ఆ స్వాస్థ్యం ఎదుట ఈ లోకంలో ఉన్న శ్రమలే పాటి అని భక్తులు ఎంచుకున్నారు కదా, నువ్వెందుకు ఎంచుకోలేకపోతున్నావు? ఏమన్నాడు పౌలు? ఇప్పటి కాలపు శ్రమలు నీవు నాకు ఇచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమ అనదగినవి కావు. నీకెందుకు శ్రమలు అనదగినవిగా అయిపోయినాయి? ఏమండి, ఒకసారి ఒక వ్యక్తిని నేను ఎందుకు ఆదివారం ప్రార్థన ఏం ప్రార్థన వచ్చిన కాదంటే నా శ్రమలు వచ్చేస్తున్నాయి. ఒక తల్లి సాక్ష్యం చెప్తూ ప్రార్థన చేయకపోతే హాయిగా ఉంటుంది, చేసిన కానీ శ్రమలు వస్తున్నాయి, చేయడం మానేసా. పూర్తిగా పడ్డ అతడు పేక సాధన పెట్టప్పుడు వచ్చి అంతకు మించి వెళ్ళాలి. అంతకు శ్రమలు వస్తాయి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తి చేసిన శ్రమలే లేని భక్తులు అవును చూపించు. ప్రార్థన చేసి శ్రమలు వచ్చినాయా? ఇంకాస్త ఎక్కువ ప్రార్థన చేసి శ్రమ వెనుక ఉన్న మహిమ కూడా కనిపించింది. మనమేంటి చేసిన ఒకటే చేయకపోయింది, ఇంకా చేత్తేదే ఎక్కువ శ్రమలు వస్తుంది. భక్తి చేస్తేనే ఎక్కువ శ్రమలు వస్తుంది. యేసు ప్రభు వారు నీ కోసం సిలువలో శ్రమలు భరిస్తూ అక్కడ కూడా ప్రేమ చూపించాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కాబట్టి క్షమించమని అంత సహనం చూపించి ప్రేమను పెంచిన క్రీస్తు మనకు మాదిరిగా ఉంటే మనం ఎలాగుంటున్నాం? ఒక ఆవిడ వరదలు వచ్చినప్పుడు వరదల్లో నాకు ఫోన్ చేసింది, నేను చూసుకోలేదు. నేను ఫోన్ చేసినప్పుడు అయ్యా రేషన్ బండి వచ్చింది, లైన్లో ఉందని, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అయ్యా. అవునా అమ్మానంటే అన్నీ కొట్టుకుపోయినాయి, ఏమీ లేవు, ఈ పూటకి బియ్యం పట్టుకెళ్తే వండుకుంటా కూడా ఏం లేవు, కానీ బియ్యం తీసుకుని ఆ కూరగాయలు తీసుకుని ఏదో ఒకటి చేసుకుంటామయ్యా, లైన్లో ఉందా తర్వాత మాడితే పెట్టేస్తాం అయిపోయి. ఆదివారం ప్రార్థనకు వచ్చింది. భర్త లేడు. ఫస్ట్ కూతురు, 2 కొడుకు, 3 కొడుకు కడుపులో పడ్డప్పుడు భర్త పోయాడండి. కూతురికి ఉన్న అనారోగ్య సమస్యలను బట్టి, కడుపులో వచ్చిన గడ్డలను బట్టి గర్భసంచి తీశారు. ఆ అమ్మాయికి పెళ్లి లేదు. 2వ కొడుకు కొంచెం తిక్కలుగా ఉంటాడు, స్టిల్ బ్యాంకులో ఏదో ఒక ప్రైవేట్ బ్యాంకులో ప్యూన్గా చేస్తున్నాడు, ఫైన్, బట్ పెళ్లి లేదు. వీళ్ళందరూ నాకంటే పెద్దోళ్ళే. 3వ వాడు వీడు రెబల్ అనమాట. వీడికి అసలు ఏసీ అంటే పడదు. అక్కడ తిరుపతిలో పనిచేస్తాడు, ఫుల్గా తాగేసి వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళిద్దరితో ఆశ్చర్యపడుతున్నారని చెప్పి నీ తల్లి చిన్న కొడుకు సపరేట్ ఇల్లు, పెద్దోళ్ళిద్దరికి సపరేట్ ఇల్లు తీసుకుని మెయింటైన్ చేస్తుంది అనమాట. వీడు వచ్చినప్పుడు వీడి దగ్గర ఉంటుంది, వీడు లేనప్పుడల్లా ఆ ఇద్దరి దగ్గర ఉంటుంది అనమాట. అద్దె కొంప దగ్గర 60 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికి ఈ స్వీపర్గా వెళ్తుంది. అయిపోయింది. ఇవన్నీ ఆ వరదల్లో రీసెంట్గా కొనుక్కున్న ఫ్రిడ్జ్, టీవీ, ఆడు బండి కొనుక్కున్నాడు, జాబ్ వచ్చింది కదా రెండోడు పెద్దోడు, మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయంట. వరద వచ్చి మొత్తం కొట్టి ఎక్కడో దొరికిందంట బండి, ఇక్కడ నుంచి కొట్టుకెళ్ళిపోయి. మనకు లేదు, అక్కడ ఆవాజాన్ వచ్చింది, అక్కడ అదే ఏరియా వచ్చింది. అయిపోయింది. అప్పుడు చివరిలో ప్రార్థన చేస్తే కొత్తారు కదా, అమ్మ అన్నీ కొట్టుకుపోయినాయా ఎట్లాగమ్మా అన్న. ఆవిడ నాకు చెప్పింది, ఇవన్నీ ఎప్పుడు ఉండేలే పాస్టర్, నువ్వు ప్రార్థన చేయాలి. ఇందే ఉంది.
నాకు ఇంకొక అతను అని చెప్పానే, నాకు అన్ని శ్రమలే వస్తున్నాయి అన్నాడే. ఆ ఇంట్లో నలుగురు కష్టపడతారు, భార్యాభర్త పిల్లలు నలుగురు కష్టపడ్డోడికి శ్రమలు అంట. ఈ ఇంట్లో తింటాకలేదు. ఈ తల్లి అంటది, ఈ శ్రమలు ఎప్పుడు ఉండేయా బాబు, నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతున్నా. ఎవరిని దేవుడు లక్ష్య పెట్టాలి? ఎవరికి దేవుడు జవాబు ఇవ్వాలి? అసలు నాకు ఆ క్యారెక్టర్ గుర్తుండిపోయింది. ఇప్పుడు రావట్లేదు, కొన్ని పరిస్థితులు బట్టి. వాళ్ళు చిన్నోడు ఇక్కడే ఉన్నాడంటే రావట్లేదు, అటు రానివాడని. బట్ మంచి సాక్ష్యం ఆవిడ సింపుల్గా తెలిసి మొత్తం ఫ్రిడ్జ్ కొట్టుపోయి, టీవీ కొట్టుపోయి, డబ్బులు కొట్టుపోయి, అన్ని కొట్టుపోయి. మొన్న ఒక ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ కొత్తవి అంటుంది. ఎందుకమ్మా అంటే, మనం కొట్టుకుపోయినాయిగా బురదలో. ఈవిడ కాదు, ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్తే మంచం, పరుపు, గీరువా మొత్తం కొత్తయేనంట. ఎందుకమ్మా అంటే, కొత్తవి మొత్తం కొట్టుకెళ్ళిపోయినాయి, ఏం పని చేయలే. ఆ పరుపు గిరుపు వాసన పని చేయలే, మొత్తం పాడేసావు, మళ్ళీ కొత్త దేవుడు ఇచ్చాడు. ఫైన్, అంతవరకు సహించగలవా? కొందరు అనుకున్నారు. ఇప్పుడు ఈ అమ్మ అనుకుంది, ఉంటే ఉన్నే శ్రమలు వేసే ఉన్నాడు, సరేనా సరికాకపోయినా పరలోకం పోతాను అని సరిపెట్టుకుంటావా? పాస్టర్ గారు ప్రార్థన చేయి, పెద్ద వ్యాపారం పెడుతున్నా, ఉన్న పళ్ళం కప్పులని పోవాలి. నేను ఎవరో చెప్తున్నారు, అప్పులు ఉన్నాయని చెప్పని ఎకరం ₹1,00,00,000 అని చెప్పని ₹1,00,00,000 అమ్మాడంట, అప్పులని తీర్చాడంట. మళ్ళీ ఇప్పుడు 60 లక్షలు అప్పాడు. ఇప్పుడు ఇంకెక్కడో ఉందంట, అదే మెద్దం చూస్తున్నాడంట. అమ్మా అబ్బాయి, మన క్రైస్తవుల్లో కూడా ఏంటి, దేవుడు గట్టిగా దీవిత్తి వ్యాపారం క్లిక్ అయితే చాలు, ఏంటి లేపేస్తా, తీర్చేస్తా. వినో, డబ్బుల రూపంగా కాకపోతే ఇంకొక రూపంగా జీవిత కాలం అవి ఉంటానే ఉంటాయి. ఏవి? శ్రమలు. కానీ కృప ఏంటో చెప్పనా, ఈ విషయంలో 3 రకాలుగా నమ్ముతారు. ఏ విషయంలో అంటే, రాకడ వేరు, సంఘం ఎత్తబడ్డం వేరు. హలో, దేవుని రాకడ వేరు, రెండవ రాకడ. సంఘం ఎత్తబడ్డం వేరు. సంఘం ఎత్తబడిన తర్వాత 7 ఏండ్ల శ్రమకాలం. ఏంటిదంట? ఏ శ్రమలు అనుకుంటే, పొరపాటున విడవబడితే అంటే 3 రకాలు ఏంటనంటే, 3 రకాల సిద్ధాంతాలతో బోధించే వాళ్ళు ఉన్నారు. ఒక సిద్ధాంతం ఏంటనంటే, శ్రమల ముందే సంఘం వెళ్ళిపోద్ది, ఇదొక సిద్ధాంతం. 3 ఏండ్ల నార్మల్ శ్రమలు అయిపోయినాక మహాశ్రమల ముందు సంఘం వెళ్ళిపోద్ది, ఇదొక సిద్ధాంతం. 7 ఏండ్ల శ్రమకాలం అయిపోయిన తర్వాత సంఘం వెళ్ళిపోద్ది, ఇదొక సిద్ధాంతం. 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. బట్ మనం బిలీవ్ చేయాల్సింది ఏంటంటే, శ్రమల కంటే ముందే సంఘం వెళ్ళిపోద్ది. మనం బిలీవ్ చేయాల్సింది అయితే అది, నేను బిలీవ్ చేసేది కూడా అది, సంఘం వెళ్ళిపోద్ది. అప్పుడు వస్తే అసలు శ్రమలు అంటే ఏంటో. ఎందుకు స్టిల్ భూమి మీద ఉన్నోటికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు 7 గంటలలో. ఇంత ఫ్రీడమ్ ఉన్న రోజులు భక్తి చేయలేదు నీకు, అప్పుడు నానా కష్టం. ఎందుకంటే ముద్రలు వేసేస్తారు, మెతుకులు పెట్టరు, చాలా కష్టం అయిపోద్ది అనమాట. అప్పుడు చేయడం కష్టం. మొత్తం ఉన్న జనాభాలో 10% వెళ్ళిపోయినా కష్టమే కదా. మన కరోనాలో పోయిన వాళ్ళకే చాలా మార్పులు చేర్పులు అయిపోయినాయి పరిస్థితులు. ఇప్పుడు ఇంతమందిలో 10 మంది అని వెళ్తావా? సగం అన్న పెట్టాడు కదా దేవుడు. బుద్ధి కలిగిన వాళ్ళు 5, బుద్ధి లేని వాళ్ళు 5 అంటే సగం చేసుకున్న ఒక లైన్ మిగిలిపోయిన ఒక లైన్ వెళ్ళిపోవాలి కదా. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? బోధ ఉండదు, బోధించేవాడు ఉండడు, స్టిల్ ప్రయత్నాలు చేస్తారు. 7 ఏండ్ల శ్రమకాలం, 3.5 ఏండ్ల మహాశ్రమక, 7 ఏండ్లలో 3 ఏండ్ల శ్రమకాలం, 3.5 ఏండ్లు, మరి ఒక 3.5 ఏండ్లలో మహాశ్రమకాలం. ఎందుకంటే ఇక్కడ దేవుడు వెయిట్ చేస్తాడు, యూదుల కోసం వెయిట్ చేస్తాడు, ఇంకా రక్షణ పొందుకునే వాళ్ళు ఎవరిని వెయిట్ చేస్తాడు. అప్పుడు చివరిలో మళ్ళీ ఇంకో బ్యాచ్ ఎత్తుకొస్తాడు 7 ఏండ్ల శ్రమకాలం. ఆ చివరిలో ఆయన వెళ్ళిపోయిన పరిశుద్ధులందరినీ వేసుకుని కిందకు వస్తాయి. ఆయన రాకడప్పుడు మళ్ళీ భూమి మీద 1000 ఏండ్ల కాలం జరగాలి కదా, పరిపాలన జరగాలి. రెండో రాకడెప్పుడు? ఎత్తబడిపోయినాక 7 ఏండ్ల విందు, 7 ఏండ్ల శ్రమ. అక్కడ విందు, ఇక్కడ శ్రమ అయిపోయినాక 1000 ఏండ్ల పరిపాలనలో రాకడ. ఒలివ కొండ మీదకి వచ్చి ఆయన మళ్ళీ అక్కడ అడుగు పెడతాడు.
అడుగు పెడతాడు అక్కడ. అది ప్రాఫెసీ. ఇదే శ్రమ అనుకుంటే దాని పరిస్థితి ఏంటి? 7 ఏండ్ల శ్రమ కాలం. విడువబడుట బహుఘోరం. క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకాడా. ఏం మర్చిపోవద్దు? వాగ్దానాలు మర్చిపోయినా బాధలేదు, దర్శనాలు మర్చిపోయినా బాధలేదు. ఏం మరవద్దు? క్రైస్తవుడా మరవవద్దు ఆయన రాకాడా. కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం. విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు. అదే ఆఖరి మాట. ఎప్పుడంట? మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమంతటా ప్రకటించబడి అప్పుడు అంత వచ్చింది. ఇంకా సువార్త లోకమంతా ప్రకటించే లోపే జరుగుతాయి. ఇవన్నీ ప్రకటించబడ్డాక పడక మునిపేనా? ఇంకా సువార్త చారిన ప్రాంతాలు ఉన్నాయి, ఇంకా సువార్త అమ్మని జాతులు ఉన్నాయి, దేశాలు ఉన్నాయి, రాష్ట్రాలు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. బ్యాన్ చేసేసిన కంట్రీస్ ఉన్నాయి. క్రిస్టియానిటీ మా దేశంలో అలో లేదు, బ్యాన్ చేసిన కంట్రీస్ ఉన్నాయి. త్వరలో మనకే అయ్యిద్ది. అయితే సువార్త అంతా వ్యాప్తి చెందినాక అప్పుడు ఫస్ట్ స్టెప్ సంఘం ఎత్తబడింది. సెకండ్ స్టెప్ 7 ఏండ్ల శ్రమకాలం. థర్డ్ స్టెప్ అంతం, పూర్తిగా యుగాంతం. అప్పుడు 1000 ఏండ్ల పరిపాలన, సాతాంత యుద్ధాలు, ఇదంతా అయిపోయినాక పూర్తిగా ఇక్కడి నుంచి మనం పరలోకం వెళ్ళిపోయినప్పుడు ఈ భూమి అంతా కూడా పంచభూతంలో కూడా మహావేంద్రంతో లైవ్ అయిపోయే ఆ ప్రాసెస్. మిగతా ఇంకొంచెం ఉంది, మనం మ్యాటర్ ఆ విషయాలు ధ్యానం చేద్దాము. విషయం ఏంటంటే శిష్యులు అడిగిన దానికి ప్రభువు సూచనలు చెప్పాడు. ఆ సూచనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు జాగ్రత్త. ఇది చాలా మెయిన్ థింగ్, చాలా జాగ్రత్త. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ క్రీస్తులు విషయంలో జాగ్రత్త. నెక్స్ట్ థింగ్ యుద్ధాలు, భూకంపాలు ప్రారంభమే, ముగింపు కాదు ఇది. ఇవన్నీ కరువులు, తెగుళ్ళు ఇక్కడ చెప్పాల. లోక స్వార్థలు ఇదే మ్యాటర్ చెప్పడం, తెగుళ్ళు కూడా చెప్తాడు. తెగుళ్ళు, కరువులు, భూకంపాలు ప్రారంభమే, ముగింపు కాదు ఇది. వేదనలకు ప్రారంభం, శ్రమలకు కూడా కాదు, వేదనలకు ప్రారంభం. ఆ వేదనలోనే ఇప్పుడు క్రైస్తవులు ఇప్పుడు జస్ట్ స్టార్ట్ అయింది. ముందు చాలా ఉంటుంది అనమాట. క్రైస్తవులను చంపేస్తారు, కొట్టేస్తారు, చేసేస్తారు. ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఈ అక్రమం విస్తరించడం వల్ల ప్రేమ చల్లారిపోద్ది. మనకు చెప్తున్న మాట ఆఖరి మాట, అంతవరకు సహించడం ఎవడో వాడే రక్షణ. సహించాల్సింది. ఉద్రేకపరిచేదేం కాదు ఇది, ఆశ పుట్టించే భక్తి ఏం కాదు ఇది. స్తోత్రం చెప్పు. ఏమన్నా ఆశ ఉందనంటే ఆయన రాకలు ఎత్తపడటమే, అంత మించిన ఆశ ఉంది మనకి. కాబట్టి సూచనలు దగ్గరగా ఉన్నాయి కాబట్టి ప్రేమను కాపాడుకో, సహిస్తూ ఆయన రాకను మరవద్దు. రాకడ సిద్ధపాటుకి ఎప్పటికప్పుడు కూడా నీ ఆత్మను సిద్ధపరుచుకుంటూ ఉండు. దానిని బట్టి సంఘం ఎత్తబడినప్పుడు అందులో మనము ఉండి ఈ శ్రమలను, ఆ నరకాగ్ని శ్రమలను కూడా తప్పించుకునే వరంగా మార్చబడదాం. అట్టి కృప దేవుడి మధ్యాహ్నం మనందరికీ కలగజేయను గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచు. ఒక ప్రార్థన చేయండి ఎవరన్నా.